పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చార్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం జ్యోతిలక్ష్మి జూన్ 12, 2015లో ఈ సినిమా రిలీజ్ అయింది. కమర్షియల్గా సక్సెస్ సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. జ్యోతిలక్ష్మి సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయిన రచయిత మంగళగౌరి ఈ సినిమాను పుస్తక రూపంలోకి తీసుకువచ్చింది. సినిమాలు వస్తే చిత్రకథ అని పుస్తకాలు వేసేవారు. ఏమన్నా వ్యాఖ్యానాలు చేస్తూ ఒక 10 పేజీల పుస్తకం రాసేవారు. కానీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక పరిశోధక గ్రంథం అంతా, అంటే ఒక PhD అవార్డు చేయదగ్గ స్థాయిలో ఒక పుస్తకం ఒక సినిమా మీద రావడం నాకు తెలిసి ఇదే ప్రథమం. జ్యోతిలక్ష్మి వాజ్ మేడ్. జ్యోతిలక్ష్మి ప్రీమియర్లో ప్రీమియర్ చూసిన తర్వాత బయటకు వస్తే చాలామంది లేడీస్ ప్రెస్ దగ్గర చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఆవిడే మాత్రం ఒక ఫైట్ లాగా మాట్లాడుతున్నారు. ఎవరు చూస్తే అంతా ఒక హైపర్ మూడ్లో అసలు జ్యోతిలక్ష్మి ఇది, జ్యోతిలక్ష్మి అది, అసలు ఇలాంటి సినిమా అలాంటి అంటే ఎవరు ఈవిడే చూస్తే ఈవిడ మంగళ గారు, గౌరీ గారు, ఆవిడ ఎక్సైట్ అయిపోయి బాగా ఎంత బాగుంది సినిమా, ఇంత బాగుంది ఏంటి అండ్ ప్రతిదీ చేయి పట్టుకుని మరీ ప్రతి డైలాగ్ గురించి ప్రతి మూమెంట్ గురించి ఎంతసేపు మాట్లాడారు. ఊరుకోలేక పూరి గారికి మెసేజ్ పెట్టాను. వెంటనే ఆయన ఫోన్ చేశారు నాకు, గౌరీ గారు అంత నచ్చిందా నిజంగా నా సినిమా మీకు అని. అప్పుడు చెప్పాను, లేదు సార్ నేను రాస్తాను. ఏదో కొన్ని ముద్రణకి సంబంధించిన ఆలస్యాల వల్ల కానీ నేను నిజంగా చెప్తున్నాను 3 రోజుల్లో రాశాను ఈ పుస్తకాన్ని. అంటే అంతలా జీర్ణించుకుపోయింది నా మనసులో. జ్యోతిలక్ష్మి ఆధునిక కన్యాశుల్కం, జ్యోతిలక్ష్మి ఆధునిక ప్రబంధం, జ్యోతిలక్ష్మి అందరూ చూడదగిన అందరూ చదవదగిన మహత్తర చిత్రరాజం, మహత్తరమైన పుస్తకం. నేను రాశానని కాదు, చదవండి.